సింపుల్గా ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆపరేట్ అని ఇస్తున్నారు. వాళ్ళకి 5 సంవత్సరం దాకా పర్మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక డైవ్ చిరాలని కావచ్చు, విహాంగ్ అనే వాళ్ళు కావచ్చు, ఇంకా ఇద్దరు దేవిక అని ఇంకా ఇద్దరు వస్తూ ఉన్నారు. త్వరలో ఒక వారంలో సూర్యలంకలో కూడా అడ్వెంచర్ స్పోర్ట్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా ఇద్దరు ఇటువైపు ఆపరేట్ చేయబోతున్నారు. సో ఈ ఆపరేటర్స్కి ఏపీటీడీ నుంచి 5 ఇయర్స్కి పర్మిషన్ వస్తుంది. సో మనము జిల్లా యంత్రాంగంలో కంటిన్యూస్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం, బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. అలాగే సేఫ్టీ ఆడిట్ కమిటీ పైన ఉంది. సో మనము ఎన్ఓసి కూడా ఇస్తున్నాం. ఈ ఎన్ఓసిలో మనము చాలా డీటెయిల్డ్గా కొన్ని కండిషన్స్ పెడతా ఉన్నాం. ఏంటంటే ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్స్, అక్కడ ఏం చెట్లు కానీ మొక్కలు కానీ నరకకూడదు. వాళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ అక్కడ వాళ్ళు తడి చెత్త పొడి చెత్త పెట్టుకోవాలి, డస్ట్బిన్స్ పెట్టాలి, సిఆర్జెడ్ నామ్స్ని ఫాలో అవ్వాలి, ఏమేమో కన్స్ట్రక్షన్ చేయకూడదు. తర్వాత న్యాచురల్ శాండ్ డ్యూన్స్ ఉంటాయి, ఇసుక దిబ్బలు, అంటే దానివలన నీళ్ళు ఆటుపోటులో పల్లెకి రాకుండా ఉంటాయి. అలాంటివి న్యాచురల్ ఏమున్నాయి జియోగ్రఫీ, దాన్ని డిస్టర్బ్ చేయకూడదు. అదే ఫిషరీస్ తరపున వస్తే స్థానిక మత్స్యకారులు ఎవరు వేటకి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఎవరిని కూడా ఆపకూడదు. అలాగే వీళ్ళకి మనం అన్అఫీషియల్ కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే, ఈ టెక్నికల్ జాబ్స్ ఏముంటాయి, పైలట్స్ ఆపరేటర్స్ తప్ప మిగతా జాబ్, టికెట్ ఇచ్చేది లేదా అసిస్టెన్స్, అక్కడ ఆ గ్రామస్తులు యువకులకి ఇవ్వమని కోరుతున్నాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఒక 4-6 ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. టారిఫ్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఏమి రేట్స్ అని వాళ్ళు మనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి, అవి డిస్ప్లే చేస్తాము. ఆ రేట్స్ని వాళ్ళు పాటించాలి, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ చేయకూడదు. కానీ మీ అందరికి తెలుసు, మనము తూర్పు వైపు ఉన్నాము. సన్సెట్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ మన బాపట్ల తీర ప్రాంతంలో. ఫస్ట్ వాళ్ళకి పర్మిషన్ సన్ రైజ్ టు సన్సెట్ పర్మిషన్ ఉంటుంది. సో 6 AM to 6 PM దాదాపు ఫస్ట్ 1 hour ఆ సన్ రైజ్ ఏముంది, అలాగే సన్సెట్ ఏముంది, అవి ప్రైమ్ టైం అని కన్సిడర్ చేసి అక్కడ కొద్దిగా ఎక్కువ వాళ్ళు ఛార్జ్ తీసుకుంటారు. ఎందుకంటే సన్ రైజ్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రీమియం ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఇది తప్ప మిగతా ఆ రేట్స్ కూడా వాళ్ళు మనకు డిస్ప్లే చేయాలి. అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలి, స్టాఫ్కి ఇన్సూరెన్స్ ఉండాలి, సేఫ్టీ చెక్ అన్ని కూడా ఉండాలి. లైఫ్ జాకెట్ లేకుండా ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు, తాగి వెళ్ళడానికి వీల్లేదు, డ్రగ్స్ నాట్ అట్ ఆల్ పర్మిటెడ్. ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాం. అలాగే రెస్క్యూ ఆపరేషన్స్, త్వరలో మనము సూర్యలంకలో చిరాలలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని కూడా తయారు చేస్తున్నాము. బెడ్, ఎమర్జెన్సీ మెడిసిన్స్, అలాగే కొన్ని స్టాఫ్ కూడా డిప్లాయ్ చేసి, ఎందుకంటే ప్రస్తుతానికి మనకు లేదు, అక్కడే అందుబాటులో లేదు. నియరెస్ట్ మనకు హెల్త్ సెంటర్ ఉన్నా సరే ఇప్పుడు బీచ్ వద్దనే అది ఏర్పాటు చేయబోతున్నాం. సో వీళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాలి, వాళ్ళు ఒక ప్రైమరీ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. సో ఇది మనం ఎన్ఓసి ఇచ్చే ఒక నమూనా.